హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను. ముందుకైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి. చిన్న వీడియో ఇది, ఎక్కువ ఏం కాదు, 2 నిమిషాల వీడియోనండి. ముందుకైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకుని డిజైన్ బట్టి వేసుకోవాలి. డిజైన్ వచ్చినప్పుడు చూసారు కదా, మనకి ఇలా డిజైన్ వచ్చిన స్ట్రైట్గా అదే కరెక్ట్గా వేసుకోవాలి డిజైన్ అనేది. ఓకేనా. ముందుకైతే హ్యాండ్స్ అయితే పొడవు అయితే చూసుకోవాలి. చూసారు కదా, హ్యాండ్స్ పొడవు వచ్చేసి 8.5 వచ్చింది. దానికి 1 ఇంచ్ కలుపుకొని 9.5 అయితే పెట్టేసుకోవాలి. హెమ్మింగ్ చేస్తాం కాబట్టి మనకి హెమ్మింగ్ అనేది ఉంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఓకేనా. అది వైపున కింద వైపున అయితే 5 ఇంచులు అయితే వచ్చింది. ఒక 1 ఇంచ్ కలిపేసి 6 ఇంచులు అయితే పెట్టేస్తాను. చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్ కూడా కలిపేసుకుని 2 మార్క్స్ కలిపేసి కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసిన దగ్గర ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి డిజైన్ బట్టి అని చెప్పాను కదా, అందుకోసమని హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా. చూసారు కదండి, ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ ఒక 1.5 అయితే తీసేసుకున్నాను నడుము పట్టి కోసమని. మరి నడుము పట్టికి హెమ్మింగ్ బెల్ట్ అని వేస్తాం కదండి బ్యాక్ పార్ట్కి, అదైతే తీసేస్తున్నాను. ఒక 1.5 ఇంచ్ పెట్టేసి సరిపోతుంది. ఇక్కడ నుంచి మనం బ్యాక్ పార్ట్ పొడవు అనేది తీసుకోవాలి. ఈ బ్యాక్ టక్స్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి షోల్డర్కి పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలండి. ఈ విధంగా లైన్ కొట్టేసుకొని మనకి షోల్డరు నెక్ తీసుకోవాలి. షోల్డరు నెక్ కలిపి 5.5 ఇంచులు అయితే పెడుతున్నాను. అంటే 3.5 వచ్చి షోల్డరు, 2 ఇంచులు వచ్చేసి నెక్, 10.5 అయితే చెస్ట్ లూదండి. ఒక 1 ఇంచ్ కలుపుకొని 10.5 అయితే ఖర్చు అనమాట. ఒక 1 ఇంచ్ ఖర్చు పెట్టేసాను. ఈ విధంగా కలిపేసుకొని మనం మార్క్స్ అయితే కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫస్ట్ ఒక మార్కు, మళ్ళీ ఇంకొక 1 ఇంచ్కి ఒక మార్క్ వేసుకోవాలి. ఖర్చు కోసం అని చెప్పాను కదా, అది